వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. గ్రామ సభల్లో రేషన్ దరఖాస్తులు 15వ తేదీ నుంచి స్వీకరించే అవకాశం. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాల్ని పౌర సరఫరాల శాఖ 1-2 రోజుల్లో ప్రకటించనుంది. దరఖాస్తులను 15వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అమలు చేయనున్నట్లు సమాచారం. ఆఫ్లైన్లోనే సమర్పించాలి. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఆన్లైన్లో మీ సేవలో దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆఫ్లైన్లోనే దరఖాస్తులు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని కంప్యూటరీకరించి అర్హులకు 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. పేర్లను చేర్చాలని 12 లక్షల అర్జీలు. ఇప్పటికే ఉన్న కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వివాహమయ్యాక పుట్టింటి రేషన్ కార్డులలో పేర్లను తొలగింపజేసుకున్న మహిళలు మెట్టింటి కార్డులలో చేర్చాలని దరఖాస్తులు చేశారు. తమ పిల్లల పేర్లు చేర్చాలని తల్లిదండ్రులు అర్జీలు సమర్పించారు. ఇలాంటివి 12 లక్షలకు పైగా వచ్చాయి. వాటిలో 16 లక్షలకు పైగా పేర్లు ఉన్నట్లు తెలిసింది. కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త డిజైన్ ఫిజికల్ కార్డు. గతంలో రేషన్ కార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి డిజైన్ రూపకల్పనపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో చర్చించాలని పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.